సైకాలజిస్ట్, నా ఓన్ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది, సిబిసి కౌన్సిలింగ్ అని. అండ్ నేను సరోజిని మేడం శిష్యురాల్ని. మీరు చెప్పుకోవడం నాకు నచ్చుతుంది. ఎందుకంటే నేను చాలా మందికి నేను ట్రైన్ చేస్తాను, స్కూల్స్కి వెళ్తా, కాలేజెస్కి వెళ్తా. కానీ ఇక్కడ నేను మాత్రం నా గురువు మాత్రం సరోజిని మేడం. సో సరోజిని రామారావు గారు, నేను ఇద్దరిని మెన్షన్ చేస్తాను. సో ఇది క్రోధినామ సంవత్సరం అన్నప్పుడు పేరు తెలియగానే కొంచెం భయం, మనసులోంచి భయం ఉంది. అదే మనం యాంగర్ మేనేజ్మెంట్, అదే సైకాలజీ టర్మ్స్ లో చెప్పాలంటే యాంగర్ మేనేజ్మెంట్ అని మాట్లాడతాం మనం. అంటే ఇప్పటిదాకా కోపాలు రాలేదు అంటే వచ్చి ఉంటాయి అందరికీను. కానీ ఈ సంవత్సరం మీకు వచ్చే కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుని, ఎందుకంటే కోపం రాకుండా ఏ మనిషి ఉండడు, కష్టం అది. మన మనిషి అప్పుడు మనం ఇక్కడ ఉండకూడదు, హిమాలయాకి వెళ్ళిపోవాలి. సో మీకు వచ్చిన దాన్ని, కోపాన్ని సార్ ఇప్పుడే చెప్తున్నారు కదా, ఎవరు కోఆపరేట్ చేసినా చెయ్యకపోయినా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ గా చేశారు కాబట్టి బిగ్ క్లాప్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మెయిన్లీ వాకర్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారంటే లాస్ట్ టైం కూడా నాకు ఇదే ఎక్స్ప్రెస్ చేశారు సార్. అప్పుడు అన్నారు ఉగాదికి లేదు మేడం, మనం హోలీ చేయలేము కానీ ఉగాదికి చేస్తామని అన్నారు. రియల్ గానే ఇప్పుడు నేను కలిసినప్పుడు కూడా అదే మాట్లాడాను. కోపాలు ఉంటాయి, దాన్ని మనం ఏమీ చెయ్యలేము. అండ్ ఎదుటి వారి కోపం కూడా వాళ్ళకి ఎవరి మీద చూపించాలో తెలియనప్పుడు ఎవరు ఎదురుగా కనిపిస్తారో వాళ్ళ మీద చూపిస్తారు. కాబట్టి వచ్చిన కోపం, వచ్చిన దాన్ని ఎలా తగ్గించుకోవాలి, లేదంటే ఎలా డైవర్ట్ చేసుకోవాలి అన్నది ఒకటి ఆలోచించండి. ఒకవేళ అంటే నేను సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే, ఒకవేళ అంటే ఏం లేదు సార్, ఎప్పుడైనా కోపం వచ్చిందంటే మేము సింపుల్ టెక్నిక్ చెప్పేది ఏంటంటే వాక్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్ అంట. అంటే అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, మీకు తెలుస్తుంది, మనకి ట్రిగర్స్ వస్తూ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది అని ఎప్పుడు అనిపిస్తున్నప్పుడు థ్యాంక్ యూ, ఇప్పుడే ఉంది, నాకు పని ఉంది, లేకపోతే ఫోన్ వచ్చింది ఏదో అని చెప్పి అక్కడి నుంచి మీరు బయటకు వచ్చేస్తే చాలా మటుకు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి. దిస్ ద ఫస్ట్ టెక్నిక్ చెప్తాను. ఓకే, సో జీవితంలో ఎలా అయితే షడ్రుచులు ఉంటాయో మన జీవితంలో కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే గనక ప్రతి క్రోధినామ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరం అయినా కూడా బాగానే ఉంటుంది. అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.